మంచి సమరుడు చూశాడు. ఏం చేశాడో అతను చూశాడు, జాలిపడ్డాడు, దగ్గరికి వెళ్ళాడు, తన చేతిలోకి తీసుకున్నాడు, ద్రాక్షరసం తాగించాడు, గాయాలకు నూనె రాశాడు, తన గాడిద మీద ఎక్కించుకున్నాడు, పూట కూలి వాడి దగ్గరికి తీసుకెళ్ళాడు, అక్కడ ఉంచి అతనికి బాధ్యతను అప్పగించి పరామర్శించమని అప్పగించాడు. మీకేమర్థం అవుతుంది? పడి ఉన్న చోట వాడిని విడిచిపెట్టలా, లేవనెత్తాడు, తన చేతిలోకి తీసుకున్నాడు. తాను మళ్ళా కోలుకునేంత వరకు, సంపూర్ణంగా తాను చేసిన సహాయము సంపూర్తి అయ్యేంత వరకు వదిలిపెట్టలా. పూట కూలివానికి అప్పగించి ఏమన్నాడు? అప్పగించి జాగ్రత్తగా చూసుకో, నేను మళ్ళీ వస్తా. అలా అతనికి బాధ్యతను అప్పగించినప్పుడు రెండు ఏమిచ్చారట? దేనారములు. 2 దేనారములు. కొంతమంది బైబిల్ పండితులు ఏమంటారో తెలుసా? ఆ పూట కూలివాడు పరిశుద్ధాత్ముడు. ఆ 2 దేనారములు 2 నిబంధనలు, పాత నిబంధన, క్రొత్త నిబంధన. కొంతమంది బైబిల్ పండితుల యొక్క అభిప్రాయం. అతనికి అప్పగించి నేను మళ్ళా వస్తా అని చెప్పి వెళ్ళాడు. యేసుక్రీస్తు నేను మళ్ళా వస్తా అని చెప్పి వెళ్ళాడు. ఆయన త్వరలో మళ్ళా వచ్చేస్తాడో అనగా అతన్ని ఆదుకున్న ఆ సమరయుడు అతన్ని వదిలిపెట్టి వెళ్ళిపోలా. అలాగే నిన్ను నన్ను రక్షించడానికి లోకానికి వచ్చి మరణించిన యేసు వదిలిపెట్టి వెళ్ళిపోలా. పరిశుద్ధాత్మ దేవునికి మనల్ని అప్పగించి వెళ్ళాడు. నేను వెళ్ళుట మీకు క్షేమం, నేను వెళ్ళి పరిశుద్ధాత్మ దేవుణ్ణి పంపిస్తాను. ఆయన వచ్చినప్పుడు మిమ్మల్ని ఆదరిస్తాడు, మిమ్మల్ని సరిచేస్తాడు, మిమ్మల్ని బాగు చేస్తాడు. అంతేకాకుండా తిరిగి వచ్చేసరికి మనందరినీ కూడా కలంకమైనను, మూఢతైనను, పాపపు మరకైనను లేకుండా వరుడు రాబోతున్నాడో పెళ్లి కుమార్తెగా లేక పెళ్లి కూతురుగా మనందరినీ అనగా సంఘాన్ని పరిశుద్ధాత్ముడు ఏం చేస్తున్నాడు? వివాహం కోసం సిద్ధపరుస్తున్నాడు. ఆ పూట కూలి వాడికి అప్పగించి జాగ్రత్తగా చూసుకో, నేను మళ్ళా వస్తా అని చెప్పన్నాడు. అలాగే పరిశుద్ధాత్మ దేవునికి అప్పగించి జాగ్రత్తగా చూసుకో, నేను మళ్ళా వస్తా. మీ సహోదరి సహోదరులు, ఈరోజు నువ్వు నేను ఎవరి చేతిలో ఉన్నావు తెలుసా? పరిశుద్ధాత్మ దేవుని చేతిలో ఉన్నావు. ఆయన ఏం చేస్తున్నాడో తెలుసా? మనల్ని క్రీస్తు స్వరూపములోనికి తీసుకొచ్చే ప్రయత్నంలో ఉన్నాడు. ఆయన వచ్చేసరికి మనం ఎలా ఉండాలి? కలంకమైనను డాగైనను లేకుండా ఆయన రాకడ కొరకు మనం సిద్ధంగా ఉండాలి అనేదే పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఆశయం.